మన భారతదేశంలో ఒక దీవి ఐలాండ్, దీని పేరు చెప్తేనే మీకు చైనా అనండి, చుట్టుపక్కల ఉండే దేశాలు వీళ్ళకి తెలియని ఒక భయం. ఈ దీవులు ఏమిటి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు, కానీ దీని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ చూసారు అనుకోండి, చైనా వాడికి ఇది ఒక నైట్ మేర్లా ఉంటుంది. ఎప్పుడు సమస్య. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నప్పుడు ఇదేదో బిగినింగ్ నుంచి భారత్తో కలిసి ఉంది అనుకుంటే పొరపాటు. కానీ మీకు రాజరాజ చోళుడి కాలంలో, అంటే చోళా డైనస్టీ అంటారు చూసారా, మీకు 1050 AD ఈ టైంలో ఈ దీవులను భారత్తో కలిపిన ఆ కీర్తి మాత్రము చోళా డైనస్టీకే, చోళా సామ్రాజ్యం. సో వీళ్ళకే చెందుతుంది. తరువాత మీకు మరాఠా సామ్రాజ్యం, ఆ టైంలో కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనతోనే ఉండడం. తరువాత మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ వాడు వచ్చాడు. సో వాడు ఈ దీవులను ఆక్రమించుకున్నాడు. ఇక్కడ కాలాపాని అనబడే జైలు, దాని నిర్మాణము కూడా జరిగింది. ఆ టైంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నివసించిన ట్రైబల్స్ ఈ బ్రిటిష్ అధికారులు వాళ్ళ సైన్యము పైన చాలా పెద్ద లెవెల్లో తిరుగుబాటు కూడా చేశారు. దీనినే ద బ్యాటిల్ ఆఫ్ అబెర్డీన్ అంటారు. మీకు సోషల్ స్టడీస్, హిస్టరీ పుస్తకాల్లో ఎక్కువగా రెఫర్ చేయరు, ఎందుకంటే ఆ తిరుగుబాటు చాలా చాలా అద్భుతం. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించిన ప్రజలు చాలా పెద్ద మీకు ఒక విప్లవాన్ని సృష్టించారు. ఇక దాని తరువాత చూసారు అనుకోండి, 1946లో భారత్కి స్వతంత్రం ఇస్తున్నాము అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడము. ఆ టైం నుంచి కూడా ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎవరిది, బ్రిటిష్ వాడికి తెలుసు, ఇది ఎంత ముఖ్యమో తెలుసు. కాబట్టి దీనిని నేను స్వతంత్ర ప్రాంతముగా, ఒక టెరిటరీగా అనౌన్స్ చెయ్యను, ఇది మాది అని చెప్పి వాడు క్లెయిమ్ చేశాడు. ఇంకా మౌంట్ బ్యాటన్ అయితే నెహ్రూ గారితో మాట్లాడి ఈ దీవులు మా పేరు మీద రాసి ఇచ్చేయండి, ఇలాంటి బేరసారాలు కూడా జరిగాయి. కానీ అప్పటికి మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మంచి మంచి నాయకులు ఉండడంతో వాళ్లతో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కుదరదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనది అని చెప్పి వాళ్ళు కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండడం. ఇక పాకిస్తాన్ వాడైతే ఏంటి, బే ఆఫ్ బెంగాల్ కదా, మీకు బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్ వైపు ఉండడంతో ఇది మాది అని వాడు కూడా క్లెయిమ్ చేశాడు. కానీ మనము కొంచెం స్ట్రాంగ్గా ఉండడంతో వీళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు. ఫైనల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మన టెరిటరీగా మనము గుర్తించాము. ఇవాళ నా వరకు నన్ను అడిగారు అనుకోండి, మీకు భారత్లో ఉండే అతిపెద్ద మిలిటరీ బేస్ అనండి, ఎయిర్ బేస్ అనండి, అలాగే నేవల్ బేస్, ఇవి ఇక్కడే ఉండాలి అంటాను. అంటే మనం పెద్దగా దృష్టి పెట్టలేదండి, ఎందుకంటే ఆ రోజుల్లో చోళా డైనస్టీ అలాగే మరాఠా డైనస్టీ వాళ్ళకు తెలుసు ఇది ఎంత స్ట్రాటజికలీ లొకేటెడ్ అని. దాని తరువాత మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1965లో యుద్ధం వచ్చింది చూసారా భారత్కి పాకిస్తాన్కి, ఆ టైంలో మనకు బాగా అర్థమయ్యింది మనకు ఈ దీవులు చాలా చాలా ముఖ్యము. ఇప్పుడు మీరు అడగొచ్చు, నేను వెళ్ళానండి, ఎటు చూసినా కూడా మీకు గ్రీనరీ, మంచి సముద్రాలు, ప్రశాంతమైన వాతావరణం, చిన్న చిన్న మీకు ఐలాండ్స్ కనిపిస్తున్నాయి, అంతే కదా. ఇది ఎందుకు భారత్కి అంత ముఖ్యము? చైనా లాంటి అంత పవర్ఫుల్ కంట్రీ ఈ ప్రాంతాన్ని చూసి ఎందుకు భయపడతాడు? ఇదంతా వస్తాయి కదా. ఒక్కటే నేను చెప్పగలనండి, ఒకప్పుడు పూర్వం మీరు చూసారనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఒక ప్రాంతం, ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాము, ఆ రోజుల్లో వీటిని బ్యాక్టీరియా అంటారు, కాందహార్ అంటారు. ఇప్పుడు ఖాన్స్ అని అంటాం చూసారా, ఇప్పుడు కన్స్ గురించి మీరు వినే ఉంటారు, ఖాన్స్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఈ ఖాన్ అంటే కన్ను అని అర్థం. సో ఈ జాతి ప్రజలు ఈ ఆఫ్ఘనిస్తాన్ అనబడే ప్రాంతంలో నివసించేవాళ్ళు, కాబట్టే వీళ్ళకి ఖాన్స్ అనే పేర్లు వచ్చాయి. అంటే కన్ను అంటే ఏంటి, నిఘా పెట్టడం, సర్విలెన్స్. సో ఈ పని వీళ్ళు చేసేవాళ్ళు. అంటే ఏంటి, గేట్వే ఆఫ్ ఇండియా ఏమిటి, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు మీరు ఒక కాలనీలో నివసిస్తున్నారండి, 10th ఫ్లోర్లో ఉన్నారు, సడన్గా ధడేల్మని ఒక చప్పుడు వినిపించింది, మీరేం చేస్తారు? ముందు మీరు మీ బాల్కనీ వైపు పరిగెడతారు, బాల్కనీ నుంచి ఏం జరుగుతుంది అనేది చూస్తారు.
ముందు మీరు సేఫ్గా ఉంటారు, మీ సర్విలెన్స్ మీరు ఎక్కడో పైనుంచి చూస్తారు, కానీ మీకు క్లియర్గా అక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుంది కదా. సో మన అందరిలో ఎవ్రీడే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాల్కనీలో కూర్చొని మనం నగర అందాలను చూస్తూ ఉంటాం. అలాగా ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు ఏ ఒక జాతి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాటి భారత్లోకి రావాలి అంటే ఈ ఖాన్స్ అనేవాళ్ళు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని రూలర్స్కి చెప్పేసేవాళ్ళు. సో అలాగే సముద్రము అన్నప్పుడు ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి అలాంటి ఒక గేట్ లాంటి, అలాంటి ఒక బాల్కనీ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 2020లో లడాక్ వద్ద చైనా వాడితో స్టాండ్ ఆఫ్ కదా, గాల్వాన్ సంఘటన అందరికీ తెలుసు. గాల్వాన్ వ్యాలీ దగ్గర భారత సైనికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చాలా ఒక భీకరమైన సంఘర్షణ, కొట్టుకున్నారు. అందులో చైనా సైనికులు మరణించారు, మన వాళ్ళు కూడా 20 మంది మరణించారు కదా. ఈ సంఘటన మన అందరికీ తెలుసు. కానీ మీరు ఒక విషయాన్ని గమనించారనుకోండి, ఇదే టైంలో మన ఇండియన్ నేవీ ఏం చేసింది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద వాళ్ళ అతి శక్తివంతమైన యుద్ధ నౌకలను తీసుకువెళ్ళి డిప్లాయ్ చేసాం. చాలామందికి తెలియదు. అక్కడెక్కడో హిమాలయాల్లో గొడవలు జరిగితే ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్ వద్ద మన యుద్ధ నౌకలు ఎందుకండి? ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము తలచుకుంటే, మనము గట్టిగా ఏమైనా చెయ్యాలి అనుకుంటే ప్రపంచంలో ఏ దేశము కూడా మనతో తోక ఆడించలేరు. కానీ మనం ఏంటి, పోతే పోనీలే, ఏదో వాడు బతికేస్తాడు, బతుకు జీవుడిని వదిలేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద ఒక పెద్ద నేవల్ బేస్ను ఏర్పాటు చేశారు, చాలా పెద్దది పెట్టారు అనుకోండి. చైనా వాడు గజగజ వణుకుతాడు. చైనా వాడు కాదండి, ఒకవైపు ఇండోనేషియా, ఇంకొక వైపు మలేషియా, దీని మధ్యలో ఉండే మలాకా స్ట్రైట్ అనబడే వాటర్ వేస్ అంటే చోక్ పాయింట్స్ అని అంటారు. వీళ్ళందరూ అక్కడ స్ట్రగుల్ అవుతారండి. అంటే ఇక్కడ దాకా రావాలి, అండమాన్ దాకా రావాలి అంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే 80% చైనా యొక్క చమురు ఇంపోర్ట్స్. అంటే వాడు మిడిల్ ఈస్ట్ అనండి, లేదా అటువైపు ఉండే యూరోప్ దేశాలు ఎక్కడ నుంచైనా చమురు తెచ్చుకు రావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నాడు అనుకోండి. మీరు ఒక ఇరాక్ అనొచ్చు, ఇరాన్ అనొచ్చు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కడ నుంచైనా కూడా చైనా దాకా ఈ క్రూడ్ ఆయిల్ రావాలి అంటే ముందు మలాకా స్ట్రైట్ వద్దకి రావాలి. అక్కడ అత్యంత సమీపంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటుంది. ఒకవేళ మన నేవీ అక్కడ మన యుద్ధ నౌకలతో అక్కడ సిద్ధముగా ఉన్నప్పుడు రేపు ఏ చిన్నపాటి యుద్ధము వచ్చినా మనము అక్కడ ఒక నేవల్ వాల్ అనేది నిర్మించామనుకోండి. ఇవాళ చేస్తున్నాం, ఈ క్వాడ్ గ్రూప్ అంటున్నాం చూసారా, అందులో సౌండ్ సర్వీలెన్స్ సిస్టమ్స్ అని అంటారు. అలాగే ఈరోజు మనము అండర్ సీ అంటే సముద్రానికి అడుగున సర్వీలెన్స్ నెట్వర్క్ని క్రియేట్ చేసాం. ఎందుకు? చైనా వాడి సబ్మెరైన్స్ ఎక్కడ కదిలినా కూడా మనకి తెలుస్తుంది. ఈ యాక్టివిటీస్ అంతా ఎక్కడండి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడే. ఎందుకు అంటే చైనా వాడిని ఆపితే మీకు అమెరికాకు సంబంధించిన ఒక అత్యుత్తమమైన నాయకుడు, నేవల్ ఆఫీసర్ ఒకే ఒక మాట అంటాడు, ఎవరైతే ఇండియన్ ఓషన్ రీజియన్ని కంట్రోల్ చేస్తారో ఆసియా ఖండము వాళ్ళదే, ఎవరు ఏమీ చెయ్యలేరు, వీళ్ళను ఎవరు ఓడించలేరు. అంటే మీరు చెప్పండి, ఇండియన్ ఓషన్ రీజన్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇది మనం ఎప్పుడో చేసి ఉండాలి. ఇవాళ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాం. అయినా కూడా హర్షించదగిన విషయమే. మరి ఈ దీవుల పేర్లు చెప్తే చైనా వాడికి ఎందుకు భయము? క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనము ఏ లెవెల్లో మన స్ట్రెంగ్త్ని చూపించాలి, ఏ లెవెల్లో మన ఇండియన్ నేవీ ఉండాలి, సో మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.